అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ప్రస్తుతం కోవిడ్ బాధితులు కాని వారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరని ప్రపంచంలో మొత్తం మనం అనుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ వ్యాధి వచ్చి కొంతమంది బాధపడుతుంటే వ్యాధి వస్తుందేమోనని చెప్పి భయపడేవాళ్ళు, దానివల్ల అనేక రుగ్మతలకు గురయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి మనకు తెలిసింది. అయితే ఈ తీవ్ర స్థాయి కోవిడ్ వచ్చి మరణించే వాళ్ళ సంఖ్య రోజు రోజు పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు ఎన్నో శుభవార్తలు తెలిసినాయి. వాటిని మీతోటి పంచుకోవడానికి కోసంగా ఈ యొక్క చర్చని నేను సలుపుతున్నాను. ఈ కోవిడ్-19తో వచ్చే అనేక దుష్ప్రభావాలను నివారించే సత్తా ఉన్న ఒక ఔషధాన్ని అమెరికా, స్పెయిన్ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనుక్కున్నారు. దాని పేరు 4-PBA, 4-ఫినైల్ బ్యూటరిక్ యాసిడ్. ఇది ఎలా పనిచేస్తుందంటే తీవ్రంగా వచ్చి నా కేసుల్లో మనుషులు ఎక్కువ మంది చాలా ఇబ్బందులు పడి చచ్చిపోతున్నారనే వాళ్ళ కోసంగా అది ఎలా దాంట్లో నియంత్రణించేందుకోసం ఇది పనిచేస్తుందనేది వస్తుంది. ఇది కీలక పాత్ర వహిస్తుంది అనమాట. ఎందుకంటే తీవ్రస్థాయి కోవిడ్ కేసుల్లో తలెస్తే ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందన అంటే ఇప్పుడు జంతువుల్లో దీని గురించి వాళ్ళు ఒక పరిశోధనలు నిర్వహిస్తే తీవ్రస్థాయి కోవిడ్ బాధితుల్లో శరీర రోగ నిరోధక వ్యవస్థ భారీగా అపరిమితంగా సైటోకైన్లను విడుదల చేస్తున్నందువల్ల రక్తనాళాలు దెబ్బతినిపోయి బహుళ అవయవ వైఫల్యం తలెత్తుతుందన్నమాట. ఎక్కువ అవయవాలు వైఫల్యం చెందినందువల్ల తీవ్ర స్థాయిలో కరోనా బాధితులైన వాళ్ళు మరి అనారోగ్యానికి ఎక్కువగా గురయ్యి చచ్చిపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. ఈ సైటోకైన్ తుఫాన్ని నియంత్రించడం అనేది చాలా ముఖ్యమైనమాట. దానికి సంబంధించి ఈ 4-PBA బైండింగ్ ఇమ్యూనో గ్లోబులిన్ ప్రోటీన్ ఇది ఏం చేస్తుందంటే కణ ఒత్తిడి స్థాయిని సూచిస్తుందంట అని కూడా తమ పరిశోధనలో తెలియదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఇప్పుడున్న కోవిడ్ స్ట్రెయిన్ని పరిశీలించిన వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఇంతకు ముందున్నటువంటి సివియర్ ఫామ్లో కోవిడ్-19 లేదు అనేది ఈ కోవిడ్-19 స్ట్రెయిన్ని అంత ఇన్ఫెక్చువస్ కాదు అని పరిశోధించినప్పుడు తెలిసింది. అంటే రిస్క్ ఆఫ్ డెత్ కానీ తక్కువ ఉంది, సివియర్ కాదు అనేది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB వాళ్ళు హైదరాబాద్లో పరిశీలించి చెప్తున్నారు. సుమారు 2000 మందిని ఈ SARS-CoV-2 జీనమ్స్ని అనలైజ్ చేస్తే వాళ్ళకి ఈ విషయాలు తెలిసినట్టుగా మనకు అర్థం అవుతుందన్నమాట. అందువల్ల ఎక్కువ మంది ఇప్పుడు వాళ్ళ జర్నల్స్లో పబ్లిష్ చేసినటువంటి దీన్ని చూసుకుంటే ఇన్ఫెక్చువస్ డిసీజెస్లోకి వచ్చేటప్పటికే ఇప్పుడు సివియర్గా లేదు అనేది ఒకటి తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో సర్వే చేస్తే 94% పేషెంట్స్ వాళ్ళు ఇంట్లోనే ఉండి ఐసోలేషన్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల ఎక్కువ మంది మరి తీవ్రమైనటువంటి బాధలకు గురి కాకుండా ఉన్నారు.
ఒకవేళ అటువంటి తీవ్రమైనటువంటి బాధలు వచ్చినా కూడా ఈ మందు ఒకటి కనిపెడుతున్నారు కాబట్టి మరి మనకు బాగా ఉపకరిస్తుందని చెప్పేసి మనం అనుకుంటున్నాము. తర్వాత దేశంలో కూడా పరిశీలిస్తే మన దేశంలో ఒక్క రోజులో 1,00,000కి చేరిపోయినాయి అన్నమాట కేసుల సంఖ్య, బాధితులు 24 గంటల్లో. అయితే కోలుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితి నెలకొనడం మే నెల తర్వాత ఇదే తొలిసారని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గారు వెల్లడించారు. గత 24 గంటల్లో 75,083 కేసులు, కొత్త కేసులు నమోదు కాగా 1,01,468 మంది కోలుకున్నారంట. వీరిని 53 మంది మరణించారన్నమాట. అదేవిధంగా ప్రపంచంలో 19.5% కేసులున్న భారత్లో రికవరీ శాతం 22.4కి చేరింది. ఇదే అమెరికాలో అయితే 17.7%, బ్రెజిల్లో అయితే 14.5%. మరి ప్రామాణిక చికిత్స నియమావళిని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తర్వాత మెరుగైన వైద్యం అందించడం వల్లే ఈ రికవరీలు పెరిగి మరణాలు తగ్గినట్లు ఆయన రాజేష్ భూషణ్ గారు చెప్పారు. ఇది ఒక సలక్షణ విజయంగా మనం కొన్ని పత్రికల్లో దీన్ని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క పరిశోధనలన్నీ చూస్తే పరీక్షల సంఖ్యను భారీగా పెంచినందువల్ల బాధితుల్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం, వారిని ఏకాంతంలో ఉంచడం, లేకపోతే ఆసుపత్రులకి పంపించి వైద్య సేవలు అందించడం వల్ల ఇది నెరవేరిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ వ్యాక్సిన్లు కూడా శ్వాసకోశ వైరస్లను 100% నిర్మూలించలేవని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ గారు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ విషయంలో భద్రత, రోగనిరోధక శక్తి పెంపు, ప్రభావశీలత, ఎఫికసీ ఇవన్నీ ముఖ్యం. ప్రభావశీలత 50% మించి ఉన్న వ్యాక్సిన్లను అనుమతించవచ్చని చెప్పేసి WHO చెప్పింది. మరి వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, దూరం పాటించాలని, ఇది సామాజిక వ్యాక్సిన్ వంటిదని, ఈ విషయంలో ఏమరపాటుగా ఉండకూడదు అని చెప్పేసి మరి చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా 2-3 విషయాలు మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC దాని గైడ్ లైన్స్ని మార్చింది. ఎందుకంటే గాలిలో కూడా ట్రాన్స్మిషన్ అవుతున్నది అనే ఒక ప్రిన్సిపల్ ఒకటి వచ్చింది. కాబట్టి ఈ ఫిజికల్ డిస్టెన్సింగు, మాస్క్లు వేసుకోవడం అనేది చాలా క్రూషియల్గా ఉన్నది. అలా చేస్తే ఈ స్ప్రెడ్ అన్ని దిక్కులకి నావల్ కరోనా వైరస్ అందరికీ ఇబ్బంది పెట్టేది ఏరోసెల్స్ ద్వారా, గాలి ద్వారా ఏరోసెల్ ట్రాన్స్మిషన్ ద్వారా జరగడం అనేది ఆపొచ్చు అనేది, వైరస్ స్ప్రెడ్ ఆపొచ్చు అనేది ఒక కామన్ వేగా దీనికి ట్రీట్మెంట్గా చెప్పొచ్చు. లెస్ దాన్ 5 మైక్రాన్స్ ఉంటుందంట ఇది. మరి ఈ సౌత్ కొరియాలో, సింగపూర్లో, మరి తర్వాత కొన్ని జైళ్ళలో మరియు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, ఆస్ట్రియాలో, ఈ ఒక చర్చిలో, మౌంట్ వర్నన్లో, వాషింగ్టన్లో ఇవన్నీ చూస్తే ఏరోసెల్ ట్రాన్స్మిషను కొన్ని క్లోజ్డ్ సిట్టింగ్స్లో మీటింగ్లు జరిగినప్పుడు వచ్చినట్టుగా కనపడింది. అంటే అందరూ మాస్కులు వేసుకున్నా కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా అందరూ మరి ఒక సిట్టింగ్స్ ద్వారా ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల. సో అప్పుడు ఈ గైడ్లైన్స్ ఉన్నా లేకపోయినా
గ్లోబల్ బాడీస్ నుంచి, అనేక దేశాల నుంచి ఈ యొక్క సిట్టింగ్స్ని, క్లోజ్డ్ సిట్టింగ్స్ని ఆపరేట్ చేయడం అనే దాన్ని కొంచెం నివారించారు. ఇప్పుడు ఏరోసిల్ ట్రాన్స్మిషన్ గాలి ద్వారా వెళ్ళటం అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి 6 ఫీట్లో ఇది అవుతుంది కాబట్టి 6 ఫీట్ అవేగా ఉండాలి, దానివల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది తెలిసింది. కాబట్టి యూనివర్సల్గా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మాస్కుల్ని ధరించడం, తర్వాత దూరంగా కూర్చొని మాట్లాడటం, క్లోజ్డ్ సిట్టింగ్స్ లేనందువల్ల ఈ ఇన్ఫెక్షన్ అందరికీ పాకకుండా ఆపడం అనేది జరిగిందని చెప్పి అనుకోవచ్చు. తర్వాత క్రౌడ్ ఎక్కువగా ఉన్న దగ్గరికి వెళ్లకుండా ఉండటం, క్లోజ్డ్ సిట్టింగ్స్, పూర్ వెంటిలేషన్ అంటే గాలి బయటికి వెళ్లకుండా ఉండే ప్రదేశాల్లో ఉండకుండా తప్పుకుంటే మరి మనం ఇది చేయవచ్చు, అంటే కంట్రోల్ చేయవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మొన్న ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్యలో సుమారు 56,569 పరీక్షలు జరిగాయి. దాంట్లో 11.2% కేసులు రికార్డ్ అయ్యాయి. 51 మంది మరణించారు. రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 6,31,749కి చేరుకుంది. అయితే 74,518 మంది చికిత్స పొందుతున్నారు. 51 మందితో కలిపి, మొన్న మరణించిన 51 మందితో కలిపి రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,410కి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో 52.22% కోలుకున్నారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మటుకు ముఖ్యంగా సెలవు రోజుల్లో కోవిడ్ పరీక్ష నిర్వహణ మామూలు పని దినాల, సాధారణ పని దినాల కంటే చూసుకుంటే బాగా తగ్గిందని చెప్పి తెలుస్తుంది. సుమారు 40%కి పైగా పరీక్షలు తగ్గుతున్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది ఈ సెలవు రోజుల్లో కోవిడ్ పరీక్షలు అనేవి. అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో పరీక్షలు ఎక్కువ జరుగుతున్నాయి, రికవరీ కూడా ఎక్కువ జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఈ విషయంలో అక్కడ ప్రభుత్వం పరీక్షలు బాగా జరుపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రోగాలకు మందులు ఇచ్చే, ఆరోగ్యం మనుషులకు ఇచ్చే ప్రాణాన్ని దానం చేసే ప్రాణదాత డాక్టర్లు ఈ యొక్క హెల్త్ కేర్ రిఫార్మ్స్ వాళ్ళు అడిగినట్టుగా ప్రభుత్వాలకు చేసినందువల్ల ఎంకరేజింగ్గా ఉండి ఈ ఎక్కువ మందిని రికవరీ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత ప్లాస్మా కూడా బాగా పనిచేస్తుంది. ప్లాస్మా ద్వారా ప్లాస్మా థియరీ ఈ కోవిడ్-19 ట్రీట్మెంట్గా బాగా రీసెర్చ్ చేశారు. ఎక్కువ మందికి దీన్ని వాడుతున్నారు. అందువల్ల డ్యూటీలో ఉన్నప్పుడే కాకుండా డ్యూటీలో లేనప్పుడు కూడా ఎవరైనా పేషెంట్స్ అలా వస్తే ఆ డిస్ట్రెస్, వాళ్ళు ఉన్న బాధలను చూసుకొని డాక్టర్లు ముందుకొచ్చి మరి హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అని ఒకటి పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో. గవర్నమెంట్లో, ప్రైవేట్లో ఉండే వాళ్ళందరూ. దానికి ప్రెసిడెంట్గా కె మహేష్ కుమారు ఉన్నారు. ఆయన ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం ఎవరైనా మెసేజెస్ ఇస్తే దాన్ని అన్నీ తీసుకొని చాలామందిని రక్షించినట్టుగా తెలుస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICM వారు ఈ ప్లాసిడ్ టెస్టులని, ట్రయల్స్ని 39 హాస్పిటల్స్లో ఇండియాలో జరిపితే కొన్నిట్లో ఫెయిల్ అయినట్టుగా కూడా తెలిసింది. అవన్నీ డిస్కస్ చేసుకొని ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ ద్వారా త్వరగా రికవరీ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పుడున్న ఈ అసోసియేషన్ చేసిన రీసెర్చ్లో తేలింది. కాబట్టి
సలక్షణ విజయాలు మనం విశ్వసనీయతతో పొందినట్టుగా చెప్పుకోవచ్చు. కాబట్టి దూరాన్ని పాటించటం, మాస్కులు వేసుకోవటం, ఎక్కువ మంది జనం ఉన్న దగ్గరికి వెళ్ళకుండా ఉండటం, తర్వాత క్లోజ్డ్గా ఉన్న సిట్టింగ్స్ని దూరం చేసుకున్నందువల్ల మనం దీని నుంచి మనం మరి రుగ్మతలు పొందవచ్చు. అదేవిధంగా శరీరము తనని తాను మరమ్మతు చేసుకుంటుంది. ఇది మరమ్మతు చేసుకునేటప్పుడు జబ్బులు బారి పడకుండా చూసుకోవడం ఒకటి. ఒకవేళ పడినా కానీ విషతుల్యాల ఆహారాన్ని తొలగించి నీటిని ఎక్కువగా తీసుకొని, అవసరమైతే వారానికి ఒక్కరోజు పూర్తిగా ద్రవాహారమే తీసుకొని లివర్ మీద ఎక్కువ ఇబ్బందులు లేకుండా చూసుకుంటే ఆరోగ్య సంక్షేమం అనేది మన బాధ్యతగా గుర్తించి మనం చేసుకుంటూ పోతే మనం చికిత్స చేసుకుంటున్నట్టుగానే భావించవచ్చు. ప్రతినిత్యం మన జీవనంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స సమయంలో చక్కటి నియమాలని కొనసాగించడం అత్యవసరం అన్నమాట. ఎక్కువగా మధ్యాహ్నం పూట భోజనంలో సలాడ్లు, పప్పు, కూరలు, అన్నం, మజ్జిగ, పెరుగు వంటివన్నీ తినొచ్చు. దంపుడు బియ్యం, చిరుధాన్యాలు ఏవైనా అన్నంగా తీసుకోవచ్చు. మధుమేహాలు ఉన్నవాళ్ళైతే, షుగర్ ఉన్నవాళ్ళైతే చిరుధాన్యాలు తీసుకోవడం మంచిది. తర్వాత సాయంత్రం పూట 4-5 గంటల మధ్యలో ఒక చెంచాడు చొప్పున గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు, కర్పూర విత్తనాలు వంటివి తీసుకుంటే కూడా బాగా జరుగుతుంది. రాత్రిపూట 7:30 లోపే భోజనం చేయటం. భోజనం చేసిన తర్వాత 40 నిమిషాల తర్వాత అల్లము, దాల్చిన చెక్క, తులసి చూసిన ఏదైనా టీ తాగితే ఇది జీర్ణక్రియ మెరుగుపడటానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా విషతుల్యాల నిర్మూలనకు సాంప్రదాయ వైద్య చికిత్సలు చాలా మంచివిగా తెలుస్తున్నాయి. కాబట్టి జీర్ణక్రియ సజావుగా సాగేందుకు పోషకాలు కొన్ని కావాల్సి వస్తాయి. కాబట్టి వాటిని మనం తీసుకొని ఇష్టానుసారం ఆహార అలవాట్లు, ఇష్టానుసారం తినేటట్లు వేళాపాళ లేకుండా ఆహార అలవాట్లని మనం కనుక చేసుకోగలిగితే విషతుల్యాల నిర్మూలనని చేసుకోవచ్చు. ముందుగా ద్రవాలతో ఆరంభించి క్రమంగా ఘనాహారం తీసుకోవాలి. అది మితాహారానికి మారేలా చూడడం ఈ యొక్క ప్రత్యేకత అన్నమాట. ఏది శరీరం తను తాను మరమ్మతు చేసుకున్నప్పుడు, జబ్బులు తనను తాను నయం చేసుకునేటప్పుడు వాటిని బారి పాడకుండా ఉండాలంటే అలా మనం మంచి లక్షణాలతో, సగుణ లక్షణాలతోటి మనం కనుక ముందుకెళ్తే, ఒకరోజు నీటిని మాత్రమే తీసుకుంటా అట్లా ఇందాక చెప్పిన విధంగా చేస్తే మరి ఇప్పుడున్న జీవన శైలిలో రకరకాల చికిత్సలతో పాటు ఈ నిరంతరం జరిగే రకరకాల జీవక్రియలు మనలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ లోపాలు లేకుండా, విషతుల్యాలు టాక్సిన్గా మారకుండా మనం తిన్న ఆహారం, మనకున్నటువంటి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, థైరాయిడ్ సమస్యలు వంటివి కూడా దూరం చేసుకోవడానికి ఇది పనికొస్తుందని చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను. గుణాత్మకమైన ఫలితాలు వచ్చినాయి మంచి అలవాట్లు, ఆహార అలవాట్లు కనుక తీసుకుంటే, పాటిస్తే. విషతుల్యాలు, మలినాలు పోగుపడకుండా చూసుకోవాలి. ఒకవేళ పోగుపడినా జీర్ణకోశానికి కాసింత విరామం ఇవ్వటం, ద్రవాహారం తీసుకోవటం ద్వారా ఎప్పటికప్పుడు తొలగించవచ్చు. దీన్ని మీరు పాటిస్తారని నేను నమ్ముతున్నాను.